ఆరోగ్యాభిలాషులందరికీ శుభోదయం. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఇది తెలుగు సంవత్సరాది ఉగాది. ఈ పర్వదినాన ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే, మనము ధ్యానము అంటే మెడిటేషన్, ఈ మెడిటేషన్ ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం సుఖాసనంలో కూర్చోవాలి. కూర్చొని రెండు చేతుల్ని ఇలా కానీ పెట్టేసుకోండి, ఇలాగా, లేదంటే ఇలా కానీ రెండు చేతుల్ని ఇలా ధ్యాన ముద్రలో పెట్టేసుకొని రెండు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్న తర్వాత మనము సహజంగా వస్తున్న శ్వాసలను మాత్రం గమనిస్తూ ఉండాలి. మెడిటేషన్లో కూర్చోండి. సహజంగా వస్తున్న శ్వాసల్ని గమనిస్తూ ఉన్నాం. ఎవరికైతే ఆలోచనలు వస్తుంటాయో ఆలోచనలు కూడా ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది గమనిస్తూ ఉండాలి. ఆలోచన నుండి మనం శ్వాస వైపు మరల్చుకోవాలి. కళ్ళు మూసుకొనే ఉండాలి. ధ్యాన ముద్ర, ఈ ధ్యాన ముద్రలో కూర్చోవచ్చు, లేదంటే ఇలా కూడా కూర్చోవచ్చు. మనం ఏ భంగిమ అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుందో అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం మధ్యలో మనం కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకొనే ఉండాలి. కావాలని శ్వాసను తీసుకోవద్దు, కావాలని వదలొద్దు. సహజంగా వస్తున్న శ్వాసలు మాత్రమే గమనిస్తూ ఉండాలి. మనం ప్రతినిత్యము అన్నం తినకముందు, బ్రేక్ఫాస్ట్ కంటే ముందు, లంచ్ కంటే ముందు ఒక 5 నిమిషాలు, డిన్నర్ కంటే ముందు ఒక 5 నిమిషాలు, వీలైతే 10 నిమిషాలు, ఎవరైతే అలా కాలాన్ని ఆ విధంగా ధ్యానంతో చేసి, ఆ ధ్యానం చేసిన తర్వాతే భోజనం చేస్తూ ఉన్నట్లయితే మనకి ఆ తీసుకున్న ఆహారం కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, జీర్ణం అవుతుంది. ధ్యానం చేసి మనం బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నర్ చేసుకున్నట్లయితే మన జీవితాన్ని క్రమశిక్షణలో పెట్టుకున్నట్లుగా అవుతుంది. కావున ధ్యానము ఉదయము సాయంత్రం 2 పూటలా చేసుకొని, వీలైతే 3 పూటలు, అన్నం తినకముందు, మధ్యాహ్నం, ఉదయం బ్రేక్ఫాస్ట్ కంటే ముందు, సాయంత్రం డిన్నర్ కంటే ముందు చేసుకుంటూ ఉందాం. కళ్ళు మూసుకోవాలి. మన శ్వాసల్ని గమనిస్తూ ఉండాలి. ఇలా మనం ఎవరి వయసు ఎంతైతే ఉంటుందో ఆ వయసుకి తగినట్టుగా నిమిషాలు, ఇప్పుడు 45 ఏజ్ ఉన్న వాళ్ళు 45 నిమిషాలు, ఒక 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 60 నిమిషాలు, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 30 నిమిషాలు, మన ఏజ్ 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు 20 నిమిషాలు, 10 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 10 నిమిషాలు. ఈ రకంగా మనం ఉదయం సాయంత్రం కనుక చేసుకోగలిగినట్లయితే ఇంకా మనకి ఫలితాలు అనేవి చాలా బాగా వస్తూ ఉంటాయి. కావున ఈరోజు అందరికీ ధ్యానం గురించి తెలియజేస్తున్నాం. ఈరోజు పర్వదినం కావున ఉగాది శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఈ పర్వదినం అన్ని విధాలుగా శుభాలు కలగాలని కోరుకుంటూ, మన ధ్యానము, యోగా ప్రతినిత్యం మనం ఈ విధంగా కొనసాగుతూ ముందుకు వెళ్దాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కట్ చేసి